గురుగారు, ప్రతి సమస్యకి కూడా మంత్రం ద్వారా మనకి పరిష్కారం ఎంతవరకు లభిస్తుంది? చాలా అద్భుతంగా అమ్మా. నిన్న గ్రహణం చూసాం. గ్రహణంలో కూడా మన భక్తి టీవీలో కాకుండా అన్ని చోట్ల కూడా మన మంత్రం గురించి విశిష్టత గురించి చెప్పారు. గ్రహణ కాలంలో మంత్ర సాధన కానీ చేస్తే ఒకసారి చేస్తే 1000 సార్లు చేసినంత ఫలితం వస్తుందంటారు. ఇంట్లో చేస్తే, క్షేత్రంలో చేస్తే ఒకసారి చేస్తే 10,000 సార్లు చేసినంత ఫలితము, సముద్ర తీరంలో చేస్తే ఒకసారి చేస్తే 10,000 1,00,000 సార్లు చేసినంత ఫలితం కూడా వస్తుంది, మంత్ర ఫలితం వస్తుంది అన్నారు. అంటే ఇక్కడ గ్రహణ కాలంలో మంత్రానికి అంత అద్భుతమైన స్థితి ఉంది. సాధన చేసేవాడికి, ఉపాసకుడికి మంచి అద్భుతమైన స్థాయి తీసుకెళ్తాయని చెప్తుంటారు. మన పూర్వకాలంలోని మన తాతగారులు, పెద్దవాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే తేలు మంత్రం అంటారు, పాము మంత్రం అంటారు. ఇవన్నీ గ్రహణ కాలంలో నేర్పుతుంటుంటారు. అంటే పట్టు బాగుంటుందని, ఆ పట్టులోని ఆ మంత్రానికి ఒక బలం పెరుగుతుందని. సో అటువంటి ఆ మంత్రానికి అంత ఫలితం ఉంది అని మన ఋషులు, మునులు, యోగులు, సిద్ధులు, అవధూతులు అందరూ చెప్తూనే ఉన్నారు. అటువంటి మంత్రాన్ని ఒక జ్యోతిష్యపరంగా ఒక వ్యక్తి యొక్క జీవన విధానంలోని ఏ సమయంలోని ఏ విధమైన మంత్రాన్ని ఏ స్థానంలో ఉన్నప్పుడు ఏ విధంగా చదవాలి, సాధన ఏ విధంగా చేయాలి అని చెప్పేది జ్యోతిషశాస్త్రం అన్నమాట. అదే వేదమాత గాయత్రి జ్యోతిషాలు మీకు చెప్తుందన్నమాట. ప్రతి జాతకుడికి ఒక మంత్రం అంటూ ఉంటుంది. ఆ మంత్రం అనేది సాధన చేస్తుంటారు. గురువు ద్వారా ఉపదేశం తీసుకునేటప్పుడు దానికి ఇంకా గురు పరంపరలు ఉంటారు కాబట్టి వాడికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలా అందరికీ గురువులు దొరుకుతారని మనం చెప్పలేము కూడా. చేత ప్రతి ఒక్కరి జాతకంలో ఉండే ఆ మంత్రం ఏమిటి? జాతకం అంటే మనం నమ్ముతున్నాం కదా. జాతకం పోతే మనకు యోగాలు అపయోగాలు అని చెప్పుకుంటున్నాం కదా. జాతకరీత్యా వీడి శనిగాడిది వీడు పట్టుకున్నాడ్రా, వీడి జీవితం బాగాలేదని కూడా మనం అనుకుంటాం కదా. రాహు పట్టేట్రా, వీడు మంచి యోగానికి వెళ్ళాడని అనుకుంటుంటాం కదా. సో అంత జాతకాన్ని నమ్ముతున్నాడు. జాతకంలో ఒక భాగమైన ఈ మంత్రశాస్త్రాన్ని కూడా మనం పూర్తి విశ్వాసంతో జాతకరీత్యా ఏ లగ్నాతో పంచమ స్థానం, భాగ్య రాజ్యస్థానం దృష్టిలో పెట్టి మంత్ర సాధన చేయడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఒక యోగం అనేది వస్తుందని చెప్పగలుగుతామట. ఆ యోగం చేయడానికే శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలు మీకు ఈరోజు భక్తి టీవీలో ఈ విషయాలని చెప్తోంది. ఏ సమస్యైనా పరిష్కార మార్గానికి మీరు అపాయింట్మెంట్ ముందుగా తీసుకుని రాగలిగితే పరిష్కార మార్గం కనబడుతుంది చెప్పగలుగుతాం. ఓకే అండి, మొదటి కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం మా తమ్ముడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. తమ్ముడు పేరు చెప్పి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. టి వినోద్ కుమార్. టి వినోద్ కుమార్. సెప్టెంబర్ 15. 15 సెప్టెంబర్ 15 1990 మేడం. 90. టైం చెప్పండి. మధ్యాహ్నం 3:30 సమయం. ఎక్కడ పుట్టాడు? ఏ జిల్లా? కడప పోర్మా మిల్లా మేడం. ఓకే, వినోద్ కుమార్ ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అదే మ్యారేజ్ ఎప్పుడవుతుంది, మ్యారేజ్ లైఫ్ ఎలా? ఓకే, గురుగారితో మాట్లాడండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు మా మీ తమ్ముడు? సార్ జాబ్ చేస్తున్నారు సార్. జాబ్ చేస్తున్నారు. సరే అమ్మా, మీ తమ్ముడు గారిది ఇక్కడ పుష్యమి నక్షత్రం అయిందమ్మా, కర్కాటక రాశి అయింది. లగ్నం కూడా చూసుకునేసరికి ఇక్కడ మకర లగ్నం అయిందమ్మా. లగ్నంలో రాహు యొక్క ప్రభావం, సప్తంలో కేతు ప్రభావం కనబడుతోంది. సప్తంలో గురుచంద్ర యోగం కూడా చాలా బాగుంది. గురుచంద్ర యోగం ఉంది కాబట్టి, గజకేసరి యోగం ఉంది కాబట్టి వివాహ అనంతరము స్త్రీ మూలకంగా అన్ని రకాల రాజయోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నమాట. అంటే వివాహ అనంతరం లైఫ్ సెటిల్మెంట్స్ చాలా బాగుంటాయి. చాలామంది జాతకాలు ఇలాగే ఉంటుంటాయన్నమాట. పెళ్ళైతే నీకు బాగుపడరా అని అంటుంటాయి. ఎందుకంటే మనకు అర్థం కాదు, కానీ జ్యోతిషంలో ఇవన్నీ బాగా కనబడుతుంటాయన్నమాట. జీవితంలో ఒక ఉన్నత స్థాయి వెళ్ళడానికి స్త్రీ కూడా ఒక భాగంగా మనం చెప్పుకుంటామన్నమాట. అక్కడ మన జ్యోతిషాస్త్రం కూడా అదేవిధంగా చెప్తుందన్నమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో కేతు యొక్క మహాదశ నడుస్తోంది. అందులో కూడా అంతర్దశ రాహు యొక్క ప్రభావం 2015 జనవరి వరకు ఉంది. ఆ తర్వాత అంటే ఫిబ్రవరి తర్వాత మీరు చేసే ప్రయత్నాల్లో ఖచ్చితంగా వివాహం జరిగే అవకాశం ఉంది. అయితే ఈ లగ్నంలో రాహు ఉండడం, సప్తమ కేతు ఒక విషయం కూడా చెప్తున్నాయంటే తనకు మనసుకు నచ్చిన విధంగా వివాహ స్థితిలో కూడా ఆలోచించే అవకాశం ఉంది. కాబట్టి మన పూర్వకాలం గాంధర్వ వివాహం అంటారు, ఇప్పుడు లవ్ మ్యారేజ్ అని అంటుంటారు చాలామంది. ఇటువంటి ఏదో ఇష్టపడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించి ఆలోచన శక్తితో ముందుకు వెళ్ళడానికి బుధుడికి సంబంధించిన పచ్చం, గరుడు పచ్చాన రత్నాన్ని ధారణగా చేయడం ప్రయత్నం చేస్తే మంచి చెడుకు వ్యత్యాసం తెలుసుకుంటూ మేధస్సుతో తన వివాహ విషయమే కాదు వ్యాపార వ్యవహార ఉద్యోగ రీత్యా కూడా మంచి స్థాయికి వెళ్ళగలుగుతారని చెప్పగలుగుతామండి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500, 9396772133.